హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిర్చి మ్యాంగో స్టైల్. నా పేరు స్వాతి. ఈరోజు మనం షాపింగ్ వెళ్ళబోతున్నామండి. చాలా నెలల తర్వాత బయటికి వచ్చాము యాక్చువల్గా. సో కోవిడ్ వల్ల, లాక్డౌన్ వల్ల ఎప్పుడు బయటికి రాలేదు. సో నెక్స్ట్ దసరా ఫెస్టివల్ ఉంది కదా ఈ వీక్. సో అందువల్ల మేము షాపింగ్ కోసమని బయటికి వచ్చాము. సో మేము ఎప్పుడు వెళ్ళే షాపింగ్ మాల్ ఎలా ఉంటుందో చూపిస్తానండి. చాలా వెరైటీస్, చాలా కలెక్షన్స్తో చాలా పెద్ద షాపింగ్ మాల్. దానికోసం మేము ఆల్మోస్ట్ 20 కిలోమీటర్స్ దూరం వెళ్తున్నాము. సో మాకు ఎగ్జాక్ట్ 20 కిలోమీటర్స్ దూరంలో తమిళనాడు వస్తుంది. మేము బెంగళూరులో కదా ఉండేది. జస్ట్ 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే హోసూర్ అని వస్తుంది. సో అక్కడ చెన్నై సిల్క్స్ అని ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఉందండి. సో చెన్నై సిల్క్స్లో చాలా వెరైటీస్, చాలా కలెక్షన్స్ ఉంటాయి. సో అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. సో ఆల్మోస్ట్ రీచ్ అయ్యామండి. సో చెన్నై సిల్క్స్ పక్కన ఉన్న లేక్ అది. సో ఇది ఎంట్రన్స్ మనకి చెన్నై సిల్క్స్కి. ఆల్మోస్ట్ వచ్చేసామండి, మనము రీచ్ అయ్యాము. అక్కడ కనిపిస్తుంది కదా యాష్ కలర్ బిల్డింగ్, అదే మనకి చెన్నై సిల్క్స్. టోటల్ 4 ఫ్లోర్స్ ఉంటుందండి, చాలా పెద్దది. అన్ని వెరైటీస్ ఉంటాయి, అందరికీ ఉంటాయి. సో పిల్లలకి, పెద్దలకి, అందరికీ అన్ని రకాల కలెక్షన్స్ ఉంటాయి. సో ఈ బిల్డింగే మనకి చెన్నై సిల్క్స్. పక్కన కుమరన్ జ్యువెలర్స్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ పార్కింగ్ వెళ్దాము. సో బేస్మెంట్లో పార్కింగ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్. సో చెన్నై సిల్క్స్ బోర్డు కూడా ఉంది, చూసారా. సో మనకు ఇక్కడ ఇది పార్కింగ్ ఎంట్రీ లెఫ్ట్ సైడ్. ముందుగా బేస్మెంట్లో పార్కింగ్ చేసి తర్వాత ఎంట్రన్స్లోకి వెళ్దాము. ఇక్కడ కొద్దిగా చెకింగ్ ఉంటుందండి ఎంట్రన్స్ దగ్గర. తర్వాత పెయిడ్ పార్కింగ్కి టోకెన్ తీసుకోవాలి. కానీ పెయిడ్ పార్కింగ్ అన్నారు, తర్వాత ఫ్రీ టోకెనే ఇచ్చారు మాకి. సో ఇక్కడ ఇది మనకు ఎంట్రన్స్ అండి. మనం ఇప్పుడు ఎంట్రన్స్ దగ్గరికి వచ్చాము. మొత్తం తమిళ్లో రాశారు, తమిళనాడు కాబట్టి. హోసూరు తమిళనాడులో ఉంటుంది. సో ఇప్పుడు ఎంట్రన్స్లో మనకి ఇది చెన్నై సిల్క్స్ ఎగ్జాక్ట్. సో పక్కన ఉన్నది శ్రీకుమారన్ తంగమురుగై అని జ్యువెలర్స్. చూసారా ఎంట్రన్స్ ఎంత షైనింగ్, ఎంత కలర్ఫుల్గా ఉందో. సో ఫస్ట్ శానిటైజేషన్ అండి, కోవిడ్ కదా. సో ముందుగా శానిటైజ్ చేసుకోవాలి. సో తర్వాత ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత టెంపరేచర్ చెక్ చేస్తారు. ఈవెన్ పిల్లలకు కూడా శానిటైజ్ కావాలండి. పిల్లలకు కూడా టెంపరేచర్ చెక్ చేశారు, వాళ్ళు అలో చేశారు పిల్లల్ని కూడా. సో మా పాప. సో ఇప్పుడు టెంపరేచర్ చెక్ చేసిన తర్వాత యాక్చువల్లీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి కెమెరా అలో చేయలేదు. సో వీడియో తీయొద్దని చెప్పారు, కానీ ఇంకా తర్వాత మళ్ళీ అడిగితే వాళ్ళు తీశారు. నెక్స్ట్ లిఫ్ట్లో వెళ్తున్నామండి. 4 ఫ్లోర్స్ కదా, ఇది సెకండ్, థర్డ్, నెక్స్ట్ 4th ఫ్లోర్. ఇది మెన్స్ వేర్. సో ఫస్ట్ మెన్స్ వేర్కి వెళ్తున్నాం మేము. మెన్స్ వేర్ ఎంట్రన్స్ ఇలా ఉంటుందండి. సో మ్యానిక్యూన్స్ అన్ని కలెక్షన్స్తో డిస్ప్లేలో ఉంటాయి. సో లెఫ్ట్ సైడ్ అన్ని షూస్, స్లిప్పర్స్. నెక్స్ట్ రైట్ సైడ్ జీన్స్. సో ఫస్ట్ జీన్స్ తీసుకోవడానికి వెళ్తున్నాము. చూసారా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫ్లోర్ మొత్తం అన్ని వెరైటీస్ ఉంటాయి. ఇక్కడ జీన్స్, కాటన్, క్యాజువల్, ఫార్మల్స్ అన్ని వెరైటీస్ ఉంటాయి. ప్రైస్ కూడా రీజనబుల్లోనే ఉందండి, స్టార్టింగ్ 400 రూపీస్. సో మీకు అన్నీ చూపిస్తున్నాడు ఆయన. బ్రాండెడ్ కూడా ఉన్నాయి, అన్ని రకాల బ్రాండ్స్ ఉన్నాయి ఇక్కడ. సో డెనిమ్, లోయి, ఫిలిప్, పార్క్ అవెన్యూ ఇవన్నీ ఉన్నాయి. సో ఇవి డిస్ప్లేలో ఉన్నవి కొంచెం తక్కువ ప్రైస్. ఇవి వచ్చేసి సైజెస్తో సహా వెరైటీస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ షెల్ఫ్లో ఉన్నవి బ్రాండెడ్. సో ఇవన్నీ బ్రాండెడ్. సో ఇక్కడ తీసుకున్నాం మేము షెల్ఫ్లోవి. నెక్స్ట్ ఇదంతా డిస్ప్లే చేశారు కదండి, ఇవన్నీ పైన టీషర్ట్స్ ఇంకా అన్నీ. నెక్స్ట్ ప్యాంట్ అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ షూస్, అవన్నీ షూస్, స్లిప్పర్స్, ఇంకా స్నిక్కర్స్, లోఫర్స్ ఇవన్నీ ఉన్నాయి. అన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి, క్యాజువల్స్తో సహా, ఫార్మల్స్ అన్నీ. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ట్రయల్ రూమ్ ఇది. సో ట్రయల్ రూమ్స్ ఉన్నాయి, మనము ట్రయల్ చేసి మనకు నచ్చిన సైజ్ తీసుకోవచ్చు మనము. సో మెన్స్ ట్రయల్ రూమ్ ఇది. సో నెక్స్ట్ ఇలా ఇన్సైడ్ మొత్తం వెళ్తే ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్ని కలెక్షన్స్ ఉంటాయి. సో పైన డిస్ప్లే కోసం శారీ అవన్నీ పెట్టారండి. సో కానీ శారీ కలెక్షన్స్ వచ్చేసి మన గ్రౌండ్ ఫ్లోర్లోనే, మనం ఎంట్రన్స్లో చూసాం కదా అది. నెక్స్ట్ ఇది వచ్చేసి టైలరింగ్ సెక్షన్, టైలరింగ్ డిపార్ట్మెంట్. మనం ఏమైనా కుర్తీ కానీ జీన్స్ కానీ తీసుకున్నప్పుడు, సో కుర్తీకి అయితే మనకి హ్యాండ్స్, స్లీవ్స్ ఉండవు కదా, అవి అటాచ్ చేసి ఇస్తారు. సో జీన్స్ ప్యాంట్కి అయితే అది లెంత్ ఎక్కువ ఉంటే కింద కట్ చేసి వెంటనే ఇమీడియట్గా 1/2 అవర్లో మనకి ఇస్తారు, అది కూడా ఫ్రీగా.
మనం అక్కడే తీసుకున్నాం కాబట్టి. సో నెక్స్ట్ ఇవన్నీ షర్ట్స్ అండి. షర్ట్స్లో కూడా క్యాజువల్, ఫార్మల్, టీ షర్ట్స్ అన్నీ ఉన్నాయి. సో ప్రైస్ రేంజ్ కూడా సో 400 to 700, 700 to 1000 పైన అన్నీ ఇంకా అవి బ్రాండెడ్. సో లూయి ఫిలిప్ అలా బ్రాండ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ క్యాజువల్ షర్ట్స్ డిస్ప్లేలో ఉన్నవి. నెక్స్ట్ షెల్ఫ్లో ఉన్నాయి కదా, షెల్ఫ్లో ఉన్నవి వచ్చేసి బ్రాండెడ్. సో ఇవన్నీ బ్రాండెడ్. ఇక్కడ ఫార్మల్ షర్ట్స్ ఇవి. సో ఇవన్నీ షూస్ అండి, నార్మల్ జాగింగ్ షూస్, నార్మల్ షూస్ అన్నీ ఉన్నాయి. ఇంకా మా పిల్లలకైతే బాగా స్పేస్ దొరికింది కాబట్టి మొత్తం షాపింగ్ మాల్ అంతా తిరిగేశారు మా పిల్లలు. సో అక్కడ స్టాఫ్ కూడా చాలామందే ఉన్నారండి. చూడు మొత్తం ఆడుతూనే ఉన్నారు మా పిల్లలైతే. మొత్తం షాపింగ్ మాల్ పెద్దగా ఉంది, మంచి ప్లేస్ దొరికింది వాళ్ళకి. సో ఇవి మొత్తం ఫైనలైజ్ చేసామండి మేము తీసుకున్న డ్రెస్సెస్. సో నెక్స్ట్ బిల్లింగ్ కూడా అయిపోయింది ఇంకా. సో ఫస్ట్ మెన్స్ వేర్ అయిపోయిందండి షాపింగ్, బిల్లింగ్ అంతా అయిపోయింది. వాళ్ళే బ్యాగ్స్ ఇస్తారు. నెక్స్ట్ డౌన్ వస్తున్నాము. ఇది సెకండ్ ఫ్లోర్ మన సెలెక్షన్, ఇది లేడీస్ కలెక్షన్. సో ఇప్పుడు మన షాపింగ్ స్టార్ట్ చేయడానికి రెడీ అండి ఇంకా. సో ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో మొత్తం అన్నీ ఉంటాయి, హోమ్ అండ్ కిచెన్, ఇంకా లేడీస్ కలెక్షన్. సో లేడీస్కి సంబంధించిన షూస్, జ్యువెలరీ, హ్యాండ్ బ్యాగ్స్, ఫ్యాషన్, క్లోతింగ్, నైట్ వేర్ అన్ని వెరైటీస్ ఉంటాయి ఒకే ఫ్లోర్లో మనకి. సో ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్స్, పౌచెస్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా స్లిప్పర్స్, ఇంక ఇవన్నీ సన్ గ్లాసెస్, జ్యువెలరీ అండి. ఇది 1 గ్రామ్ జ్యువెలరీ, 1 గ్రామ్ గోల్డ్ అంటాం కదా అది. సో ఇమిటేషన్ జ్యువెలరీ అంటారు యాక్చువల్గా అయితే. సో ఇవన్నీ ఉన్నాయి, కానీ లైటింగ్ ఉండడం వల్ల ఎక్కువ షైనింగ్గా కనపడుతున్నాయి ఇవన్నీ. సో ఇవన్నీ శాండల్స్. నెక్స్ట్ బ్యాంగిల్స్, ఇవి గాజులు. అలాగే బ్యాక్ సైడ్ ఇంకా ఇమిటేషన్ జ్యువెలరీ ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో కూడా. ఇంకా ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉంది. నెక్స్ట్ ఇవి వచ్చేసి జూకాలు, కమ్మలు. సో ఇమిటేషన్ జూకా ఇవన్నీ 80 రూపీస్, 100 రూపీస్, 160, 200 వరకు కూడా ఉన్నాయి ఇందులో కాస్ట్. సో నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయండి మళ్ళీ. సో తర్వాత ఇవి వచ్చేసి హెయిర్ బ్యాండ్స్, చిన్న హెయిర్ బ్యాండ్ నుంచి పెద్ద హెయిర్ బ్యాండ్ వరకు మొత్తం ఫుల్గా ఉన్నాయి. సో హ్యాండ్ బ్యాగ్స్ కూడా హ్యాంగింగ్ చేశారు అక్కడక్కడ. సో ఇవన్నీ బాస్కెట్స్. నెక్స్ట్ ఇక్కడ నుంచి లేడీస్ వేర్ స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసి నైట్ వేర్ అండి, టీ షర్ట్స్. సో ఇవన్నీ 100 రూపీస్లో ఉన్నాయి, జస్ట్ నైట్ వేర్ టీ షర్ట్స్. క్లాత్ కూడా పర్వాలేదు. ఇవన్నీ ఉన్నాయి, అన్ని కలర్స్లో ఉన్నాయి. ఇక్కడ హ్యాంగింగ్లో కూడా ఉన్నాయి. హ్యాంగింగ్లో ఉన్నవి కొంచెం కాస్ట్లీగా ఉన్నాయి. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసామండి ఇంకా షాపింగ్. మొత్తము టీ షర్ట్స్, అలాగే కుర్తీ, పలాజో, డ్రెస్సెస్, ఫుల్ సెట్, మెటీరియల్స్ అవన్నీ ఉంటాయి. ఎక్సెప్ట్ శారీస్కి మాత్రం సపరేట్ ఫ్లోరు, అది ఎంట్రన్స్లోనే ఉంటుంది. సో మనకు నచ్చిన సైజెస్ మనం చెప్తే మనకు ఒక ఎగ్జిక్యూటివ్ని అపాయింట్ చేస్తారండి వాళ్ళు, మనతో పాటే ఉంటారు వాళ్ళు. మనం అన్నీ సెలెక్ట్ చేసేవన్నీ వాళ్ళు పట్టుకొని మనతో పాటే వస్తారు, మనకు అన్నీ చూపిస్తూ ఉంటారు. సో సైజెస్ వైజ్ కానీ ఇంకా మోడల్స్ కూడా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది ఫ్యాన్సీయా, ఇది ఫ్యాషనా, ఇది మెటీరియల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది కాటనా, షిఫానా అన్నది కూడా నీట్గా చెప్తారు మనతో పాటే. సో మన తెలుగు కాబట్టి మనకు ఒక తెలుగు ఎగ్జిక్యూటివ్ని ఇచ్చారు వాళ్ళు. సో నాతో పాటు ఉన్న ఆవిడ తెలుగు కూడా మాట్లాడుతుంది. సో వాళ్ళు అన్ని లాంగ్వేజెస్ మాట్లాడతారండి. సో ఆమె నాకు అన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఇది ఫ్యాన్సీ అని, ఇది కుర్తా అని, విత్ హ్యాండ్స్ ఉన్నాయి, లేనిది అన్నీ చెప్తుంది ఆమె. సో స్లీవ్ స్టిచ్చింగ్ కూడా మనకు వాళ్ళు ఫ్రీగానే చేస్తారు కాబట్టి సో హాఫ్ అన్ అవర్లో మనకు అక్కడే రెడీ చేసిస్తారు. టైలరింగ్ సెక్షన్ చూసాం కదా అక్కడ. సో ఇవన్నీ పట్టులో వస్తాయండి, పట్టులో ఉన్న కుర్తా. నేను ప్రతిదీ చూశాను, అన్నీ నీట్గా చూశాను. సో ఇవి కూడా సైజెస్లో ఉన్నాయి, మనకు నచ్చిన సైజెస్లో మనం తీసుకున్న కుర్తా. ఇవి విత్ స్లీవ్స్, ఇవి 3/4 స్లీవ్స్. సో ఇలా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్ని సీక్వెన్స్లో ఉంటాయండి. ఒక్కొక్క రోలో మోర్ దాన్ 10 ఉంటాయి ఇందులో. సో ఇది ఒకటి తీసాను, రెడ్ బ్లాక్ కాంబినేషన్, కానీ నచ్చలేదని మళ్ళీ పెట్టేశాము. నెక్స్ట్ ఇంకోటి చూసాను. ఇలా ఎన్నైనా చూడొచ్చండి, ఎన్నైనా చూడొచ్చు. మనం చూసిన దానిలో సెలెక్ట్ చేసినవి మనతో పాటు ఉన్న ఎగ్జిక్యూటివ్ వాళ్ళు పట్టుకుంటారు. సో తర్వాత మనం ట్రయల్ రూమ్లోకి వెళ్ళి ట్రయల్ చేయొచ్చు. ట్రయల్ చేసిన తర్వాత మనకి ఏది నచ్చితే అవి మనకు బిల్లింగ్ చేయొచ్చు. సో ఇవన్నీ ప్రైజెస్ కూడా స్టార్టింగ్ 400 ఉన్నాయి. సో 400 తక్కువ అయితే ఏవి లేవు. సో తర్వాత ఇంకా 1000 పైన, 1500, 2000 పైన కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో చాలా వెరైటీస్ అండి, చాలా కలెక్షన్స్. ఇందులో మెటీరియల్ కూడా మనం మొత్తం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు, ఏ మెటీరియల్ ఎలా ఉంది, వెరైటీ ఏంటి, మోడల్ ఏంటి, అన్నీ నీట్గా చెప్తారు. సో పైన హ్యాంగింగ్ ద్వారా మనకి ఆ కాస్ట్ ఎంతో మనకు తెలుస్తుంది. అక్కడ ఉన్న హ్యాంగింగ్ కింద ఉన్న బట్టలన్నీ అదే రేంజ్లో ఉంటాయి, ప్రైస్ రేంజ్. ఇవన్నీ కాలర్ ఉన్న మోడల్.
ఇది ఒకటి కుర్తా కింద పడిపోయిందండి చేస్తున్నప్పుడు. సో వాళ్ళే వచ్చి మళ్ళీ తీసి పెట్టారు. సో అలా ఫ్రెండ్లీగా ఉంటారు బాగా ఎగ్జిక్యూటివ్స్ అంతా. సో ఇది ఒకటి అంబ్రిల్లా కటింగ్ ఇది. ఇవన్నీ వచ్చేసి ఫ్యాన్సీ అండి, ఫ్యాన్సీ మోడల్లో కుర్తా, ఇంకా స్కర్ట్స్ ఇవన్నీ బ్రాండెడ్ కాస్ట్లీలో ఉంటాయి. ఇవి మోర్ దెన్ 1000 ఉన్నాయి ఇక్కడ. సో ఈ రో అంతా ఎల్ సైజు, లార్జ్ సైజ్ ఇది. నెక్స్ట్ ఇవన్నీ ఫ్యాన్సీ అండి, ఫ్యాన్సీ స్కర్ట్స్, మిడ్డీస్, ఇంకా జీన్స్ వెరైటీస్, టాప్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇవి ఇక్కడ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి వాళ్ళు ఏవేవి ఉన్నాయి అని. సో ఇలా జీన్స్ క్లాత్తో టాప్ ఉంటుంది మనకి. సో ఇది కొంచెం కాస్ట్లీగా ఉంటుంది, జీన్స్ కాస్ట్లీ ఉంటుంది కదా. సో అది 700-800 నుంచి ఉంటుంది మినిమమ్ జీన్స్ క్లాత్లో. సో నెక్స్ట్ టాప్స్, అవి జీన్స్ మీద టాప్స్, అవి కూడా అన్ని 1000 పైన అలా ఉన్నాయి రేంజ్. సో మనకు ఇష్టం ఉన్న రేంజ్లో మనము సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇవి కూడా టాప్, కుర్తా విత్ టీ షర్ట్స్ వచ్చాయి ఇక్కడ. టీ షర్ట్స్, ఫ్యాన్సీ టాప్స్ అండి ఇవన్నీ, జీన్స్ మీద టాప్స్. సో ఇవన్నీ జీన్స్ కుర్తా అనమాట. సో కుర్తా ఫుల్ 3/4 కుర్తా వస్తుంది, విత్ కాలర్ కూడా ఉంటుంది. సో ఇది ఒకటి చూపించారు ఆమె, కానీ ఇది కలర్ నచ్చలేదండి, ఇది సెలెక్ట్ చేయలేదు నేను. సో ఆమె చేతిలో పట్టుకున్న 3 నేను సెలెక్ట్ చేశానండి. సో ఆమె పట్టుకునేలా మనతో పాటే ఉంటుంది. ఇవన్నీ జీన్స్లో కూడా 3/4 ఫుల్ జీన్స్. ఇంక ఇవన్నీ బ్రాండెడ్ కుర్తా, మోర్ దెన్ 1000 ఉంటాయి ఇవన్నీ. సో బ్రాండెడ్ కుర్తీస్ ఇవి కూడా. క్లాత్ అయితే బాగానే ఉందండి, క్లాత్ అన్నీ బాగున్నాయి. ఇంక ఇవన్నీ కలెక్షన్స్, పైజామాస్, పలాజో కూడా ఉంది, పలాజో సెట్ కూడా ఉంది. సో పలాజో పెద్దగా ఉందండి, చాలా లాంగ్లో ఉన్నాయి, లాంగ్ కుర్తీ. మ్యాక్సీ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. సో మ్యాక్సీస్. నెక్స్ట్ నేను సెలెక్ట్ చేసిన టాప్స్ చూపిస్తానండి మీకు. ఇవే అండి నేను చూసింది, గ్రీన్ కలర్ ఒకటి, ఈ బ్లాక్, ఇంకా ఈ జీన్స్ టాప్ ఒకటి. సో మీకు తర్వాత నీట్గా అన్నీ చూపిస్తాను. సో ఇవి వచ్చేసి చిన్నపిల్లలు అండి, అంటే బిలో 20 ఇయర్స్, 14 టీనేజర్స్ వాళ్ళ టాప్స్ ఇవన్నీ. సో ఇవన్నీ సెట్ డ్రెస్సెస్ అండి. సో ఇవన్నీ విత్ ప్యాంట్, దుప్పటా అన్నీ కలిసి వస్తాయి కదా, డ్రెస్ కంప్లీట్ సెట్, చుడిదార్. ఇంక ఇవన్నీ వచ్చేసి షాల్, దుప్పటా, స్కార్ఫ్స్, వేల్ ఇవన్నీ సపరేట్గా ఉన్నాయండి. సో ఇవి వచ్చేసి స్కర్ట్స్, లాంగ్ స్కర్ట్స్, మిడ్డీస్ ఇవన్నీ ఉన్నాయి. సో నెక్స్ట్ ఇవన్నీ చుడిదార్స్ విత్ లెగ్గిన్. సో నెక్స్ట్ ఇది డ్రెస్ మెటీరియల్ సెక్షన్ అండి. కంప్లీట్గా ఒక సెక్షన్ మొత్తం డ్రెస్ మెటీరియల్సే ఉంటాయి. ఇందులో డ్రెస్ మెటీరియల్ వెరైటీస్లో కాటన్, షిఫాన్, చందేరి, బెంగాలీ కాటన్, జార్జెట్ ఇవన్నీ ఉంటాయి. సో అన్ని రకాల మోడల్స్లో అన్ని రకాల క్లాత్స్తో ఉంటాయి, సెటప్గా ఉంటాయండి. సో కాటన్ ఎక్కువ. ఇవన్నీ వచ్చేసి షాల్స్, దుప్పట్టా సపరేట్గా తీసుకోవచ్చు మనము, స్కార్ఫ్లా కూడా వాడచ్చు కదా అవన్నీ. వీటి కాస్ట్ 200 నుంచి ఉంది. సో ఇక్కడ డిస్ప్లేలో ఉన్నవన్నీ డ్రెస్ మెటీరియల్స్ అండి, విత్ చుడిదార్స్, అనార్కలి మోడల్ ఇవన్నీ ఉన్నాయి. అసలు ఈ మోడల్ లేదనకుండా అన్ని వెరైటీస్ ఉంటాయి ఇక్కడ. సో విత్ ప్రైస్తో సహా. నెక్స్ట్ ఇది కిడ్స్ సెక్షన్ అండి, కిడ్స్ కలెక్షన్, అలాగే కిడ్స్ టాయ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇంకా టాయ్స్ చూడగానే పిల్లలు ఊరుకోరు కదండి, మేము పిల్లలతో వెళ్ళాం కాబట్టి ఇంకా మావాడు కూడా మొదలు పెట్టాడు టాయ్స్ కావాలి అని. సో వాడికి ఇష్టం జేసీబీ అంటే. సో చాలా పెద్ద పెద్ద జేసీబీస్ ఉన్నాయి, కాస్ట్ అయితే 400 నుంచి ఉన్నాయి స్టార్టింగ్. సో వాడికి కూడా టాయ్స్ కొనాల్సి వచ్చింది, ఇంకా తీసుకునేంతవరకు వదలలేదు. ఒక జేసీబీ తీసుకున్నాడు పెద్దది. సో నెక్స్ట్ టాయ్స్ కోసమని ఇప్పుడు ఈ సెక్షన్లో ఉన్నాము. సో టెడ్డీ బేర్స్ ఈ కొద్ది కలెక్షన్ మాత్రమే ఉందండి, టాయ్స్కి ఎక్కువ ఏం లేదు. సో నెక్స్ట్ ఇది ఎస్కలేటర్, ఇది ఎంట్రన్స్ స్టార్టింగ్లో. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చాను నేను. సో గ్రౌండ్ ఫ్లోర్లో శారీస్ అని చెప్పాను కదండి, మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు శారీస్ ఉంటాయి. ఈజీగా 1 lakh శారీస్ ఈజీగా ఉంటాయండి ఇక్కడ. అన్ని వెరైటీస్, అన్ని మోడల్స్ ఉన్నాయి ఇక్కడ శారీస్లో. సో మొత్తం గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం శారీసే ఉంటాయి, సిల్క్, బెంగాలీ కాటన్, షిఫాన్ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఇది ఏటీఎం అండి, నేను ఏటీఎం కోసం అని వచ్చాను. ఇది బిల్లింగ్ సెక్షన్. బిల్లింగ్ అయితే కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది బిల్లింగ్ అనేది. సో చూడండి ఇలా అన్ని మోడల్స్తో ఉన్న శారీస్తో సహా. సో కంప్లీట్గా బిల్లింగ్ కోసమే 4 to 5 members ఉంటారు. సో ఇవన్నీ సిల్క్ శారీస్ అండి, పట్టు శారీస్. పట్టులో కూడా బనారసీ, ఫ్యాన్సీ, ఫ్యాషన్ అన్నీ ఉంటాయి. సో నెక్స్ట్ ఇంకా బయటకు వచ్చానండి, అయిపోయింది షాపింగ్ మొత్తము, అన్ని ఫ్లోర్స్ తిరిగేసాము. సో కావాల్సినవి తీసుకున్నాము, బిల్డింగ్ అంతా అయిపోయింది. సో ఇది మొత్తం ఓవరాల్గా ఇలా ఉంటుంది. సో ఇవి మెయిన్ తీసుకున్న షాపింగ్ బ్యాగ్స్, టాయ్స్తో సహా అన్నీ. సో నెక్స్ట్ అవుట్ సైడ్ పార్కింగ్ అండి, ఇంకా ఇంటికి వెళ్ళాలి కాబట్టి పార్కింగ్కి వచ్చాము. ఆల్మోస్ట్ 3 hours ఉన్నామండి మేము. సో ఇది కేఎస్ఆర్టీసీ బస్సెస్, కర్ణాటక లోకల్ బస్సెస్. సో
ఇప్పుడు వెళ్తున్నాం ఇంకా ఇంటికి. ఇక్కడ ఒక ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ అది మనకు బార్డర్ అండి, తమిళనాడు కర్ణాటక బార్డర్ అది. సో ఇప్పుడు మనం బార్డర్ క్రాస్ చేస్తున్నాం కర్ణాటక బెంగళూరుకి వెళ్ళడానికి. సో ఇదండి నా షాపింగ్ వ్లాగ్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.